ఉంది. బీఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి మనతో పాటు రజనీ సాయి చంద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. సో రజనీ గారు హలో, నమస్కారం అండి. నమస్కారం. మీరు చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్. సరే, ఎన్నికల్లో అక్రమాలు అవి ఎంత చెప్పినా 25,000 మెజార్టీ వచ్చింది, చాలా పెద్ద మెజార్టీ. అవును. అయితే ముందుగా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఎన్నికల్లో గెలుపు పొందిన నవీన్ యాదవ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మొదటి నుంచి చూసుకుంటే కూడా మనము దాదాపు 2 రోజుల ముందు వరకు కూడా అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారు అన్న సంగతి జూబ్లీ హిల్స్ ప్రజలకు తెలుసు. అన్ని సర్వేలు కావచ్చు, మేధావులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం వైపు ఉంది అనేది చెప్పారు. కానీ 2 రోజుల్లో తారుమారయ్యింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఏ రకంగా తారుమారయ్యింది అన్న సంగతి కూడా తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇది అధర్మ యుద్ధం జరిగింది. ఆ అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచారని చెప్పచ్చు. ఈ రోజు నైతికంగా మేము విజయం సాధించాము. విజయాల్లో నైతిక విజయాలు, మళ్ళీ మోరల్ విక్టరీస్ ఇవన్నీ ఉండవు. గెలిపే ఎట్లా గెలిచినా ఒకటి. రెండోది సరే, మీరు అన్నది ఏంది, ఎలక్షన్ కమిషన్, అధికార పార్టీ ప్రభావం, రిగ్గింగ్ ఏదైనా చెప్పినా అది 4-5 వేల ఓట్లు తప్ప 25,000 ఓట్లు వేయలేరు కదా. ఒకటండి, దాదాపు ఏమైపోయిందంటే అది కొంతవరకు ప్రభావం చూపించింది. అనేక రకాలైన ప్రలోభాలు కొంతవరకు ప్రభావం చూపించాయి. ఇంకా చెప్పాలంటే లాస్ట్ లో వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే, మేము గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మీకు ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం, ఈ 3 ఏళ్ల కాలం పాటు మేమే ఉంటాం కదా, కాబట్టి మమ్మల్ని స్వతహాగా వచ్చి ఏది అడిగినా మేము చేయగలుగుతాము, ఆ రకంగా తర్వాత మీరు ఏ పార్టీ కన్నా వేసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు అనే రకంగా గ్రౌండ్ లో ప్రచారం చేయడం. ఈ 3 ఏళ్ల తర్వాత ఎవరైతే నవీన్ యాదవ్ గారు ఉన్నారో ఇంతకుముందు 2 సార్లు నిలబడి ఓడిపోయారు కాబట్టి ఈసారి మాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఆ రకంగా ప్రచారం చేసుకోవడం, అలా అనేక రీతుల్లో. 1, ప్రజల్ని ప్రలోభ పెట్టడం. 2, మీరు అన్నట్టు కొంత ఓటు అనేది డబల్ ఓట్లు పడడము, ఆ రకంగా ఓటింగ్ మార్పు అనేది. 3వది, ప్రజల్ని ఈసారికి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచినా కూడా మీకు ఏం చేయలేదు అనే రీతిలో ప్రచారం చేయడము. 2 సార్లు ఓడిపోయారు కాబట్టి ఈసారి అవకాశం ఇవ్వండి అనేది. ఇవన్నీ కూడా చివరి 2 రోజుల దశలో ఈ ప్రభావాల రీత్యా ఓటింగ్ అలా వచ్చిందండి. హలో. సో ఒకటి, ఇప్పుడు ఈ గెలుపు, ఈ ఓటమి నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు? ఒకటండి, ఇప్పుడు రాజకీయాల్లో కావచ్చు ఎక్కడైనా గెలుపు ఓటములు అనేవి సహజమే. అయినప్పటికీ ఇంకా మేము బలంగా పనిచేయాలి అనేది, బలమైన క్యాడర్ ని తయారు చేసుకోవాలనేది, ఇంకా ప్రలోభాలకు ఓటర్లు మొగ్గకుండా ఏ రకంగా ఉండాలి అనేది. సరే, అనేకం ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క దశలో హైదరాబాద్ ఇంతకు ముందు మేము అభివృద్ధి చేసింది అదంతా కూడా చెప్పి మేము ఓట్లు వేయించాము. కానీ జూబ్లీ హిల్స్ పరిస్థితికి వచ్చేసరికి అలా లేకుండా జూబ్లీ హిల్స్ లో భిన్నంగా సాగింది, వ్యక్తిగతంగా కూడా సాగింది. కొంత పార్టీ కంటే వ్యక్తిగత క్రెడిట్ మీద కూడా కొంచెం పోయింది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి మేము ఇంకా బలంగా పనిచేయాలి, చేస్తాము. కానీ ఈ గెలుపును చూసి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు అనుకుంటే పొరపాటే. ప్రజల్లో చాలా బలమైన వ్యతిరేకత ఉంటే ఇంత మెజారిటీ వస్తుందా? 24-25 అంతెందుకు, ఇప్పుడు నేను ఈ రోజు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు సోమాజిగూడెం నుంచి కొంతమంది కాలనీ వాసులు సైతం ఏం మాట్లాడారంటే, మాకు బీఆర్ఎస్ అంటేనే ఇష్టము, మేము బీఆర్ఎస్ కే మద్దతు ఇద్దామనే లాస్ట్ 2 రోజుల ముందు వరకు కూడా అనుకున్నాము. అయితే ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఏమన్నా మాకు పనులు చేస్తుంది కదా అన్న ఒకే ఒక కారణంతో మేము కాంగ్రెస్ పార్టీ చేశాము. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మీదే అధికారం వస్తుంది అనే రీతిగా కూడా ప్రజలు మాట్లాడడం, మెజార్టీగా కాలనీ వాళ్ళు కూడా మాట్లాడడం, మేము ప్రత్యక్షంగా మాతోటే మాట్లాడారు. కాబట్టి ఈ కారణాలు, అందులో మీరు అన్నట్టు ఓట్ల చోరీ ఉంది. మీరన్నారు కాదు, ఓట్ల చోరీ ఉందా? ఉందండి, అది కూడా ఉంది. చాలా దొంగ ఓట్లు పడ్డాయి, ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓట్ల చోరీ ఉంది అన్నది అక్కడ బీహార్ లో కర్ర కాల్చి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంది, కాన్స్టిట్యూషన్ ని దెబ్బతీస్తున్నారు, ఓట్లు ఈ రకంగా చోరీ జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ జూబ్లీ హిల్స్ లో జరిగింది. జూబ్లీ హిల్స్ లో ప్రత్యక్షంగా పోలింగ్ రోజు మేము ఉన్నాము.
డబుల్ ఓట్లు వేసిన సందర్భాన్ని మేము అడ్డుకున్న సందర్భాన్ని, కొన్ని సందర్భాల్లో వేసి వచ్చిన తర్వాత కొంతమందికి మా ఓటు వేసేసారు ఎవరో అని చెప్పి వెనుదిరిగి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మేము చూసి కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం రజనీ గారు, రోహిన్